ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు అవినీతి మోసపూరిత కార్యకలాపాలను అరికట్టేందుకు కీలక చర్యలు ఐఆర్సీటీసీ చేపట్టింది. ఏఐఎంఎల్ టెక్నాలజీతో మోసాలపై నిఘా పెట్టి 3,03,00,000 అనుమానాస్పద ఐడీస్ ను డీయాక్టివేట్ చేసింది. రైల్వే టికెట్ బుకింగ్ వ్యవస్థలో పారదర్శకతను పెంచడంతో పాటు సైబర్ మోసాలను అరికట్టేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఐఆర్సీటీసీ కీలక చర్యలు చేపట్టింది. నిజమైన ప్రయాణికులకు టికెట్ బుకింగ్ లో సమాన అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఐఆర్సీటీసీ ఏకంగా 3.03 కోట్ల అనుమానాస్పద యూజర్ ఐడీలను డీయాక్టివేట్ చేసింది. ఐఆర్సీటీసీ వెల్లడించిన వివరాల ప్రకారం పలు సంస్థల సహకారంతో 4.18 లక్షల అనుమానాస్పద పిఎన్ఆర్లకు సంబంధించి నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో 501 ఫిర్యాదులు నమోదు చేశారు. అలాగే 6.05 కోట్ల అనుమానాస్పద యూజర్ ఐడీలను అదనపు ధృవీకరణ కోసం గుర్తించారు. నకిలీ డిజిటల్ గుర్తింపులను అరికట్టే చర్యల్లో భాగంగా 13,343 అనుమానాస్పద ఈమెయిల్ డొమైన్లను కూడా బ్లాక్ చేసినట్టు ఐఆర్సీటీసీ తెలిపింది. తత్కాల్ వంటి అధిక డిమాండ్ ఉన్న టికెట్ బుకింగ్ సమయాల్లో మోసాలను నివారించేందుకు ఐఆర్సీటీసీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ సాంకేతికతలను వినియోగిస్తోంది. ఈ వ్యవస్థల ద్వారా బల్క్ బుకింగ్లు చేసే ఏజెంట్ల ఖాతాలు, తాత్కాలిక లేదా అనుమానాస్పద ఈమెయిల్ ఐడీలతో సృష్టించిన ఖాతాలను గుర్తించి వాటిని పని చేయకుండా చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.